హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా 5:30 అవుతుంది అనమాట. టైం వచ్చేసి ఈరోజు సండే. ఇంకా ఇప్పుడు లేచి వంట అయితే వేసుకుంటున్నాను. మా ఆయననేమో 4 o'clock లేచి తన డ్యూటీకి వెళ్ళిండు. ఇంకా అప్పటి నుంచి మేలుకతోనే ఉన్నాను. ఇంకా వంట ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. సో చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో ఇలాంటి బ్లాగ్తో ముందుకు రాక, అందుకని చెప్పి ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేయడానికి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసినాను. ఇక ఏంటంటే వీడియోకి అయితే ఫుల్ వరకు చూడండి, ఫుల్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. సో ఈరోజు సండే, ఇంకా నైట్కి ఏముంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ ఇంకా బగారా రైస్ ఏమని చెప్పిండు అనమాట. మొన్న ఆలుగడ్డ కర్రీ చికెన్ మసాలా వేసి చేసినా సూపర్ ఉంది అని చెప్పిండు మా ఆయన. ఇందాక నేను వండుకుంటే అట్లనే చేయి, ఆలుగడ్డ ఏమైనా ఉంటే నైట్కి తెచ్చుకున్నామని చెప్పింది అనమాట. అందుకని చెప్పి ఇదిగో ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి నానబెట్టేసుకోవాలి. దానికోసము నాన్న వాళ్ళు వండుకున్నారు, లేచి స్నానాలు చేపిద్దాం అనుకున్నా. అంటే మొన్న నైట్ తొందర వండుకున్నారు. ఇంకా నేను కూడా లేచిన కదా స్నానాలు అయిపోతాయి అనుకున్నాను. వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, మొత్తం చల్లగా ఉంది, నీళ్ళు అయితే చల్లగా వస్తున్నాయి అనమాట. సో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి వంట ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతానికి వంట అయిపోయిన తర్వాత లేచి స్నానాలు అయితే వాళ్ళకి చేపిస్తాను. అంతవరకు ఇంక వాళ్ళు అట్లే అనుకుంటారు అనమాట. సో చాలాసేపు అయిపోయింది అనమాట. వంట తొందర చేసుకోవాలి, లేకపోతే ఇంకా మా నాన్న వాళ్ళు వేసి స్నానం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను, సతాయిస్తారు అనమాట. అందుకని చెప్పి తొందరగా ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను. నిన్న ఇదివరకు ఎప్పుడో సగం వంట అయిపోయేది. అంటే నైట్ తొందర పడుకొని మార్నింగ్ తొందరగా లేచేదాన్ని అనమాట. ఈరోజు మార్నింగ్ తొందరగానే లేచిన, కాకపోతే వంట తొందరగా ప్రిపేర్ చేయలేదు. అన్నీ కట్ చేసి పెట్టేసుకొని నాన్నలు వండుకున్నారు. వాడు నానిగాడు ఆ సాప వేసినా కదా, సాప మీద పడుకోవడం అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ సైడ్ ఫ్రిడ్జ్ కనబడుతుంది. ఫ్రిడ్జ్ అక్కడ సైడ్ పోతాడు, అస్సలు బెడ్షీట్ల మీద పడుకోవడం అనమాట. ఇందాక నేను ఏమంటారు ఫ్రిడ్జ్ కూరగాయలు తెచ్చుకోవడానికి పోయినప్పుడు సరిగా పడుకోమంటే ఇంక అట్లా పడుకున్నాడు అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇంకా ఇప్పటి నుంచి ఛానల్లో వీడియోలు అప్లోడ్ అయితేనే ఉంటాయి. బ్లాగ్ అనే కాదు, డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తాను అనమాట. సో కొద్దిగా సపోర్ట్ చేసినానుకో నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అబ్బా వీడియోలు మంచిగా పోతున్నాయని చెప్పి. ఇంకా మీరు చూసి లైక్ చేయకపోతే ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఛానల్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. చల్లగా ఉంది, పడుకుంటే మాత్రం 7 అయినా లేవము అనమాట. నేను వండుకుంటే ఇంకా వంటల్లో ఇంకా పిల్లలు ఆగమాగం అవుతారు. అందులోనే ఆయన డ్యూటీకి పోయింది కదా, ఆయన కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చెప్పి తొందర లేచిన. సో ఇక్కడైతే ఆలుగడ్డలు అయితే పెట్టేసినాము. అక్కడనేమో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాలు అయితే తెచ్చుకోలేదు, డికాషన్ వేసుకుంటాను అనమాట. డికాషన్ వేసుకొని తాగి ఒకవేళ మళ్ళీ తెచ్చుకుంటాను. ఇక్కడనేమో రైస్ కడిగి తొందరగా పెట్టేసుకుంటాను అనమాట. సో మధ్య మధ్యలో వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. సో సగం అంటే అయితే కంప్లీట్ కానీ వచ్చింది అనమాట. అవతల అంబలి పెట్టినా, ఇవతలనేమో రైస్ పెట్టినాను అనమాట. రైస్ బగారా ఏమన్నాడు కదా, ఆలుగడ్డ కర్రీ రైస్ బగారా కదా, బగారా అయితే ఇవతల పెట్టేసిన, అవతలనేమో అంబలి పెట్టేసిన అనమాట. చూడండి మొత్తం బరిసి పెట్టిన. వంట అయిందనుకో వల్ల తీసేస్తాను అనమాట, మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడికినాయి, ఇంకా దాన్ని పొట్టు తీయాలన్నమాట. పొట్టు తీసి కట్ చేసి ఇంకా రైస్ ఉడికే వరకు ఇంకా ఇవాళ కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. తొందరగా వంట వేసేసుకొని రూమ్ క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళను స్నానాలకు లేపుతాను అనమాట. అంతవరకు ఇంకా వాళ్ళు అట్లే పడుకుంటారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:33 అవుతుంది. ఇప్పుడైతే మేము తినేసాము. మా చెల్లె నేను మా మమ్మీ
ఇగో మా నాన్నగాడు ఇంకా నిండుగా తిన్నాడు. ఇంకా బండలు ఇందాకనే చూసిన చల్లగా ఇంకా బాగా ఉరలాడుతున్నాడు. నాని హాయ్ బాయ్ హాయ్ బాయ్. తిక్కమ్మ దగ్గర నాని హాయ్ బాయ్ హాయ్ హాయ్. అరే మగ్గు ఆడబెట్టేసి నాకు కిందగానే పడుతుంది ఊగుతుంది పండు. నాని హాయ్ హాయ్. పాయింట్ పోయిందిరా. హాయ్ బాయ్ హాయ్ ఎట్లా చెప్తా నాని బాయ్. రెండు ఒకటేనా? హాయ్ బాయ్ చెప్పు. చేతులు ఒకటే చేంజ్ అవుతున్నాయిరా. హాయ్ బాయ్ ఎలా చెప్పు, డిఫరెంట్గా చెప్పాలి. అబ్బా బాయ్ బాయ్ అది అట్టే ఎవరైనా చెప్తారు. ఇంకా దండ ఉసిపోయినా నీకు మెడలా ఆ డోర్ కొట్టుకుంటుంది. ఇంకా గుండు కొట్టిస్తాయి. ఇంకా ఇట్లా చేసుకుంటా నిజంగానా? మా నాన్నగాడు గుండు కొట్టించుకుంటాడు అంట. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500K కాదమ్మా 500 ఖాళీ. కే రాలే ఇంకా. నీవే పెద్ద ఖాళీ మాత. ఏం కాదు దీనిలో దానిలో నువ్వు తింటావా? నువ్వు తింటావా? నేను దానిలో తింటే నీకేమైంది? ఏం కాదు బాగుంది కర్రీ. మా మమ్మీ వాళ్ళ డాడీకే కాదు నాకు ఆకలి అయిందంటే కూడా ఆయన మధ్యలో అన్నం బలి పెడుతుందప్ప. మమ్మీ ఎందుకు మమ్మీ? సో టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. నిన్న కూడా సేమ్ ఇదే టైంకు అమ్మ ఆడుకుని పోతా అని చెప్పేసరికి వీళ్ళనిద్దరిని తోలిచ్చినాను అనమాట. తోలిస్తే ఏమైందంటే ఇంకా అక్కడనే పోయినరు. అక్కడనే పోయి ఫుల్ ఉరుముతుంటే ఫుల్ వర్షం పడుతుంటే ఇంకా అక్కడనే ఏడున్నారో అని తెలియదు అనమాట. ఇంకా వీడేమో మొత్తం నానొచ్చిండు. ఈమెనేమో గొడుగు తీసుకొని వేరే వాడనమాట. వీడి ఫ్రెండ్ ఒలిచిపోయిండు అనమాట. సో ఇప్పుడు కూడా గాలిమన ఫుల్ తీసుకుంది. మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు కూడా ఆడుకోనికి పోతాను. నీకు ఫేస్ కడుక్కుంది అనమాట. జుట్టేయి ఆడుకొని పోతా అని చెప్పి ఫేస్ కడుక్కుంది. తోలియాలనా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. చెప్పు మమ్మీ. తోలేండి. చెప్పిపోయాను ఈరోజు వస్తా నిన్న గుర్తుంది. ఈమెకుంటుంది వర్షం పడితే ఇంటికాడ అమ్మ తిడుతుంది నేను పోతాను టెన్షన్ ఈమెకుంటుంది. కానీ వీనికి ఉండదు అనమాట. వీనికి చాలా హెయిర్లు బాగా వాడాలి. వీనికి మొత్తం నానొచ్చుండు. హెయిర్ అలా మొత్తం నానింది, బట్టలల్లో నానినాయి. సో వర్షం పడుతుంది మూడం వేసుకున్నదని చెప్పినాను కదా, చూపిస్తాను ఒకసారి. ఇక గాలిమడం బాగా తీసుకుంది అనమాట. ఇగో చెట్లు చూడండి అక్కడ చెట్లు, ఆ చెట్లల్లో ఊతున్నాయి. ఇదిగో గాలిమడం ఫుల్ తీసుకుంది. మోడం ఇక్కడ సైడ్ అయితే మోడం ఫుల్ ఉంది. ఇంకా ఇక్కడ లేదన్నమాట. సో ఇక్కడైతే
వేసుకుంది. నిన్న కూడా ఇట్లనే వర్షం బాగా పడ్డది.